హలో హాయ్ గైస్. ఫిట్నెస్ మీద ఒక చిన్న అవేర్నెస్ వీడియో చేస్తున్నాను. ఎవరికైతే ఫిట్నెస్ అంటే ఇది ఒక సోది తొక్క తొట్టకూర అనిపిస్తుందో డైరెక్ట్లీ స్కిప్ దిస్ వీడియో, మీకు పనికిరాదు. ఎవరికైతే ఓకే ఫిట్నెస్ గురించా సరే విందాం ఏంటో అని ఒక చిన్న యాంటిసిపేషన్ ఉంటే జస్ట్ వాచ్ దిస్ వీడియో. సో దిస్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ ద పీపుల్ హూ వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ ఆర్ రొటేషనల్ షిఫ్ట్స్ వేర్ దే ఆర్ నాట్ మచ్ ఎక్స్పోజ్ టు దిస్ అని. సో ఈవెన్ ఐ వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ అండ్ ఎలా ఉంటుంది అంటే నైట్ షిఫ్ట్ చేసేటోళ్ళకి డేలో స్లీప్ ఉంటుంది కదా, సో దే వోంట్ ఫీల్ యాక్టివ్ అనమాట. ఇప్పుడు చూసినా కొంచెం లేజినెస్ కానీ ఏదో లైట్ హెడేక్ వచ్చినట్టు ఉంటుంది. కొంతమందికి మైగ్రేన్ హెడేక్ కూడా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ దర్ జెనెటిక్స్ అండ్ లైఫ్ స్టైల్. సో ఇప్పటి వరకు అయితే ఐ హ్యావ్ అబ్జర్వ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద బిజీ లైఫ్ స్టైల్, మండే టు ఫ్రైడే దే హార్డ్లీ గెట్ టైమ్ టు వర్క్అవుట్. మాకు అసలు నిద్రపోనీకే సరిపోదు అన్న టైం ఇంకా వర్కౌట్ ఎట్లా చేస్తామని అంటారు. And I completely agree. I don't deny that fact, because when you're working in night shift and you don't get proper sleep of like 8 to 10 hours in the daytime, అది చేయకపోతే అంటే ఆ స్లీప్ లేకపోతే మీ బాడీ ఫంక్షన్ చేయదు, రెస్పాండ్ కాదు. సో ఇట్స్ గుడ్ దట్ యూర్ అట్లీస్ట్ స్పెండింగ్ లైక్ 8 to 10 hours of sleep. కానీ whenever you get week offs like Saturday, Sunday, why don't you take some time for yourself and expose yourself in the morning sun? అది మీకు న్యాచురల్గా నేచర్ మనకి చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఇస్తుంది, అది మనం ఇగ్నోర్ చేస్తాం. సో ఇవాళ నా వీక్ ఆఫ్ లైక్ మార్నింగ్ 7కి వచ్చిన, ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 9 అవుతుంది. 2 hours లైక్ నేను జాగింగ్ చేసిన, కొన్ని యోగాసనాస్ చేసిన, అండ్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ సమ్ వైటమిన్ డి ఫ్రమ్ ద నేచర్. సో ఇఫ్ యూర్ ఏబుల్ టు obtain this natural vitamin D from the nature, this is a very wonderful thing which you are doing to your body. అండ్ ఇది చాలామందికి తెలియదు. ఈవెన్ వీక్ ఆఫ్స్ ఉన్న రోజు కూడా అట్లనే నైట్ అంతా మెల్కుండి డే టైంలో పడుకుంటే ఇంకా మన బాడీ షెడ్కి వెళ్ళిపోకుండా ఇంకేమవుతుంది చెప్పండి. ఇంకోటి, వెన్ యూ వాంట్ టు స్టే ఫిట్ కదా, ట్రై టు మేక్ యువర్ ఓన్ కుకింగ్ హ్యాబిట్స్. అంటే మీకు కుక్ చేస్తే ఓకే దీంట్లో ఆయిల్ ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, మసాలా ఎంత వేయాలి అనేది మనకు ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఇంట్లో ఎలా చేస్తారంటే ఓకే పిల్లలు కదా తింటారు కానీ టేస్ట్ కోసం మసాలాస్ కొంచెం ఎక్కువ వేసేస్తారు, స్పైసెస్. దానివల్ల మన బాడీకి షెడ్కి వెళ్ళిపోతుంది. సో ఐ ట్రై టు కుక్ మై ఓన్ ఫుడ్, మై ఓన్ మీల్స్. సో దానివల్ల కొద్దిగా కొంచెం హెల్తీగా ఉంటాము. సో వీక్ ఆఫ్స్ రోజు అట్లీస్ట్ మార్నింగ్ వచ్చి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక జాగింగ్ చేయండి. జాగింగ్ చేయకపోతే అట్లీస్ట్ వాకింగ్ చేయండి. టేక్ సమ్ ఫ్రెష్ ఎయిర్, వైటమిన్ డి, అండ్ డూ సమ్ యోగాసనాస్. ఎస్పెషలీ యోగాసనాస్ అంటే మీకు తెలియకపోయినా అట్లీస్ట్ డూ డీప్ ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్. that will eradicate almost 50% of all your diseases and problems, trust me. And you might not see the results in a day or two or in a 2 weeks or 2 months, but gradually with consistency you will see results definitely after 2 to 3 months. And trust me, when you see the results, you will see a different you in you, trust me.